కపిలుడు తల్లి అయిన దేవహూతితో తన వైభవాన్ని గురించి ఇలా చెప్తున్నాడు. మోక్షాన్ని పొందినవారు నా స్వరూపమైన కాలచక్రానికి ఆహారం కారు. శాశ్వతమైన సాటిలేని సుఖం కలిగి ఉంటారు. నేను కూడా వారి యందు సమభావం కలిగి ప్రేమతో పుత్రభావం పొందుతాను. వారి మేలుగోరి మిత్రుని వలె ఉంటాను. మంత్రోపదేశంతో గురువునవుతాను. నిత్యం పూజింపదగిన ఇష్ట దైవాన్ని అవుతాను. ఈ విధంగా వారికి కాలచక్రం వల్ల కలిగే భయం వారిస్తాను. ఇంకా ఇలా చెప్పాడు. వినుమదిగాక ఈ భువి దివింపలు మారు చరించునాత్మదాధన పశుపుత్ర మిత్ర వనితాతతి పెందగులంబు మాని నన్ననఘుని విశ్వతోముఖు నన్యగతిన్ భజించెనేని వానిని ఘన మృత్యురూప భవనీరధిని తరింపజేయుదున్. అంతేకాకుండా జీవుడు భూలోకంలోనూ స్వర్గలోకంలోనూ చాలాసార్లు సంచరిస్తుంటాడు. ఈ లోకంలో ధనం, పశువులు, పుత్రులు, మిత్రులు, భార్యల యందు కలిగే మహత్తర మమకారాన్ని వదిలి పవిత్రుడిని, సర్వవ్యాపిని అయిన నన్ను వేరే గతి లేదని సేవించేటట్లయితే ఆ వ్యక్తిని జీవన మరణ రూప సంసార సముద్రాన్ని దాటిస్తాను. జై శ్రీకృష్ణ.